హాయ్ గైస్ ఈరోజు మనం ఈ వీడియోలో జాబ్కి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ రెజ్యూమే అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి, దాంట్లో ఉండాల్సిన కంటెంట్ ఏంటి, గైడ్లైన్స్, టిప్స్ అండ్ మనం ఏదైనా జాబ్కి రెజ్యూమే పెడితే ఎలా ఈజీగా సెలెక్ట్ అవ్వాలి, సో దానికి కావాల్సిన ఏమేమి చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే బీటెక్ ఇంకా రెజ్యూమే ఇంకా ఎవరు బిల్డ్ చేసుకోలేదో, ఎలా బిల్డ్ చేసుకోవాలో తెలియక ఆగిపోయారో, సో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్. మన ఛానల్లో ఉన్న కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనం ఇప్పుడు ఫస్ట్ వాట్ ఈజ్ రెజ్యూమే. సో వాట్ ఈజ్ రెజ్యూమే అంటే మనకి చాలామందికి సివి రెజ్యూమే రెండు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. సో కరికులం విటై అండ్ రెజ్యూమేకి డిఫరెన్స్ ఏంటంటే, మెయిన్ డిఫరెన్స్ సివి అనేది మనకి మోర్ దెన్ 1 పేజ్ ఉంటుందన్నమాట. రెజ్యూమే అనేది సింగిల్ పేజీలోనే ఉండాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, రెజ్యూమే చాలా పేజెస్ ఉండాలి అది ఇది అని. కానీ రెజ్యూమే అనేది సింగిల్ పేజీలోనే ఉండాలి. అండ్ సివి అనేది దేనికంటే నీ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఏజ్, రిలీజియన్ మొత్తం అన్నమాట. మీ వర్క్ ఎక్స్పీరియన్స్, ఏం చేసావు, ఇన్ డీటెయిల్గా ఉంటుంది అనమాట. సో కరికులం విటైలో ప్రతి దానికి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. రెజ్యూమ్లో అలా ఉండదు అనమాట. రెజ్యూమ్లో కొన్ని సెక్షన్స్, ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉంటాయి. నీవు ఏ అయితే జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నావో దానికి ఇంపార్టెంట్ మాత్రమే ఉంటుంది అనమాట. సో టెస్ట్ యువర్ రెజ్యూమే హ్యాస్ టు పాస్. ఇప్పుడు మనం రెజ్యూమే ఏదైనా చేసుకున్నాం, బిల్డ్ చేసుకున్నాం. సో దానికి అది ఎలా పాస్ అవ్వాలి అంటే, ఆ రెజ్యూమేతో నీ జాబ్ ఎలా కొట్టాలి అంటే కొన్ని టెస్ట్లు అనేవి ఉంటాయి అన్నమాట. సో ఆ టెస్ట్లు పాస్ అయితేనే మనకి జాబ్లో మనకి ఫర్దర్గా స్టెప్ తీసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో మెయిన్గా మనకి రెజ్యూమ్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి కంటెంట్ ఒకటి ఉంటుంది, స్టైల్ ఒకటి ఉంటుంది అనమాట. కంటెంట్లో మనకి మ్యాండేటరీ కంటెంట్ సెక్షన్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉంటాయి, ఆప్షనల్ సెక్షన్స్ ఉంటాయి, అవాయిడ్ చేయాల్సినవి కూడా ఉంటాయి అనమాట. సో ఆర్డర్ ఆఫ్ సెక్షన్ కూడా మనం చెప్పుకుంటాం అనమాట ఈ వీడియోలో. అండ్ స్టైల్ కూడా, అంటే ఏం యూస్ చేయాలి, కంటెంట్ ఫంట్ కానీ ఫంట్ సైజ్ కానీ ఎంత సైజు ఉండాలి, సో కలర్స్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ టెస్ట్స్ అనమాట. టెస్ట్ కీవర్డ్ టెస్ట్ బై ఏటీఎస్. ఏటీఎస్ అంటే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అనమాట. సో యాక్చువల్గా ఈ ఏటీఎస్ అనేది ఒక సాఫ్ట్వేర్ అనమాట. సో ఏం చేస్తుందంటే, పెద్ద పెద్ద కంపెనీస్లో మనకి రెజ్యూమేస్ చాలా వచ్చి ఉంటాయి అన్నమాట. సో చాలా రెజ్యూమ్స్ వస్తాయి అన్నమాట, ఆఫర్స్, రెజ్యూమేస్. సో అవన్నీ చెక్ చేసుకోవాలంటే వాళ్ళకి టైం పట్టేస్తుంది. సో ఏటీఎస్ స్కోర్ ఏం చేస్తుందంటే, ఆ ఏటీఎస్ సాఫ్ట్వేర్ అనేది ప్రతి రెజ్యూమేలో నుంచి కీవర్డ్స్ అనేవి చెక్ చేస్తూ ఉంటుందన్నమాట. కీవర్డ్స్ అనమాట. సో ఎలాంటి కీవర్డ్స్ అంటే, వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్కి, వాళ్ళ జాబ్ రోల్కి వీడు పెట్టే రెజ్యూమ్ అనేది కొంచెం దగ్గరలో ఉందా లేదా కీవర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరైనా ఒక కంపెనీ జాబ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ లేదా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ గురించి జాబ్ డిస్క్రిప్షన్ రోల్ ఇచ్చారు. ఫుల్ స్టాక్ డెవలపర్ నువ్వు. సో డిస్క్రిప్షన్ ఏంటంటే, ఇలా ఫ్రంట్ ఎండ్ ఎక్కువ బిల్డ్ చేయాలి, అలాగే బ్యాక్ ఎండ్ కూడా తెలిసి ఉండాలి అనేసి ఒక డిస్క్రిప్షన్ ఇస్తాడు. సో నీ రెజ్యూమ్లో ఏమి ఉండాలి అంటే కీవర్డ్స్, ఆడు ఫుల్ స్టాక్ డెవలపర్ అన్నాడు కాబట్టి ఫుల్ స్టాక్ గురించి ఉండాలి కొంచెం. ఓకే, కొన్ని వర్డ్స్ ఉంటాయి అన్నమాట, అక్కడ ఇచ్చినట్టే ఉంటాయి. అంటే ఆడు మనకి డిస్క్రిప్షన్లో ఏవైతే కొన్ని వర్డ్స్ ఉంటాయో అవి యాజ్ ఇట్ ఈజ్ మన రెజ్యూమేలో ఉండాలన్నమాట. వాడు అంటాడనమాట, వర్క్ ఆఫ్ 3 years ఎక్స్పీరియన్స్. ఆ 3 years ఎక్స్పీరియన్స్ అనేది యాజ్ ఇట్ ఈజ్ మన రెజ్యూమేలో పెట్టుకోవాలి. వాడు 3 అనే నెంబర్ THRE అంటే THRE అని పెట్టాలి, లేదా నెంబర్ పెడితే నెంబర్ అనమాట. సో ఆ విధంగా కొన్ని కీవర్డ్స్ అనమాట. ఇప్పుడు చెప్పినట్టు మెయిన్ కీవర్డ్స్ అనమాట. అంటే ఇంపార్టెంట్ పాయింట్స్. కీవర్డ్స్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. మనకి రెజ్యూమేలో ఉండాల్సినవి ఏంటంటే, వాడిచ్చే జాబ్ డిస్క్రిప్షన్కి మన రెజ్యూమేలో ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అందులో ఈ కీవర్డ్ అనేది ఈజీ, అంటే ఈ ఏటీఎస్ సాఫ్ట్వేర్ అనేది కీవర్డ్ టెస్ట్ అనేది చేస్తుంది. సో ఏ రెజ్యూమేలో అయితే కీవర్డ్స్ అనేవి దగ్గరగా ఉన్నాయో అవి ఫర్దర్గా ఇంకో టెస్ట్కి తీసుకెళ్తుంది అనమాట. మొత్తం 3 టెస్ట్స్ అనమాట. సో సెకండ్ టెస్ట్ ఏంటంటే స్కాన్ టెస్ట్ బై రిక్రూటర్స్ అనమాట. సో స్కాన్ టెస్ట్ ఏం చేస్తారంటే, రిక్రూట్ చేసుకుని ఎవరైతే రెజ్యూమే ఏటీఎస్ స్కోర్ పాస్ అయిందో, సో నెక్స్ట్ మనకి ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో జాబ్ వాళ్ళు, సో కంపెనీ వాళ్ళు స్కాన్ చేస్తారనమాట. మీ ఇన్ఫర్మేషన్ అనేది వ్యాలిడా, మీ ఇన్ఫర్మేషన్ అంతా ఇంపార్టెంటా, సో అంతా సరిగ్గానే ఉందా, ఆ టైప్లో మనకి స్కాన్ చేస్తారు. ఆ తర్వాత క్వాలిఫికేషన్ టెస్ట్ అనేది చేస్తారనమాట. క్వాలిఫికేషన్ టెస్ట్ అంటే
మీరు పెట్టిన ఈ రెజ్యూమే ఈ జాబ్ రోల్‌కి సరిగ్గా సూట్ అయిందా? మీరు నేర్చుకున్న స్కిల్స్ అనేవి ఈ జాబ్‌కి పర్ఫెక్ట్‌గా ఉన్నాయా లేదా? అనేది క్వాలిఫికేషన్ టెస్ట్ అనేది జరుగుతాయి. సో, మనం రెజ్యూమే బిల్డ్ చేసుకునేటప్పుడు మెయిన్ ఫోకస్ అంతా హార్డ్ స్కిల్స్ మీద ఓవర్ సాఫ్ట్ స్కిల్స్. ఎందుకంటే మనకి ఇంటర్వ్యూ చేసేటప్పుడే ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేవి వాళ్ళు గమనిస్తారనమాట. సో, ఎలా ఉంటున్నావు? ఎలా మాట్లాడుతున్నావు? నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? నీ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది? ఇవన్నీ సాఫ్ట్ స్కిల్స్ కిందనమాట. ఇవన్నీ మనకి ఇంటర్వ్యూలోనే సగానికి సగం వాళ్ళు చెక్ చేస్తారు. సో, హార్డ్ స్కిల్స్ అనేది మ్యాటర్ అనమాట రెజ్యూమేలో. మీకు బాగా మాట్లాడడం వచ్చు, బాగా లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ మీరు రెజ్యూమేలో ఎక్కువగా పెట్టడం తగ్గించాలనమాట. సో, దాని మీద బదులుగా మీకు హార్డ్ స్కిల్స్ అంటే మీకు వచ్చే టెక్నాలజీస్ అనమాట. ఓకే. మీకు కోడింగ్ లాంగ్వేజెస్ వస్తాయి. కోడింగ్ లాంగ్వేజెస్ ఒక ఏదైనా అప్లికేషన్స్ యూజ్ చేయడం వస్తే ఆ అప్లికేషన్స్, టెక్నాలజీస్, సో, ఈ ఏపీఐస్ ఈ బిల్డ్ చేసినవన్నీ కూడా ఈ హార్డ్ స్కిల్స్ కింద పెట్టుకోవాలనమాట. ఎంఎస్ వర్డ్‌తో నాకు ఇలా వచ్చు, ఇలా చేయడం అలాంటివన్నమాట. ఇన్ఫర్మేషన్ ఆన్ యువర్ రెజ్యూమే షుడ్ బి క్లియర్, కన్సిస్టెంట్ అండ్ ఎర్రర్ ఫ్రీ. సో, మీ రెజ్యూమ్‌లో ఉండే ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్‌గా ఉండాలి. సో, ఈజీగా అర్థమయ్యేటట్టు ఉండాలనమాట ఎందుకంటే కీవర్డ్ టెస్ట్ తర్వాత స్కాన్ టెస్ట్ అనేది మన జాబ్ ఎవరైతే ఇస్తున్నారో సో, కంపెనీ వాళ్ళు చెక్ చేస్తారనమాట. సో, వాళ్ళు చూసేటప్పుడు క్లియర్‌గా, కన్సిస్టెంట్‌గా, ఎర్రర్ ఫ్రీ అంటే మిస్టేక్స్ లేకుండా, గ్రామర్ మిస్టేక్స్ లేకుండా ఉంటే వాళ్ళు ఈజీగా ఫ్రీ అయ్యి సో, మనకి ఫీల్ అయ్యి మన రెజ్యూమే సెలెక్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి అసల కంటెంట్ మనకి రెజ్యూమేలో 2 టైప్స్ ఉన్నాయన్నాను కదా! కంటెంట్ ఒకటి, స్టైల్ ఒకటి. సో, కంటెంట్‌లో ఉండాల్సిన మ్యాండేటరీ సెక్షన్స్ ఏంటండి? ఫస్ట్ వన్ నేమ్, మొబైల్ నంబర్, లొకేషన్, ఈమెయిల్ అడ్రెస్. ఇది అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనమాట. ఇది మన ఇన్ఫర్మేషన్ అనమాట. సో, ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కంపల్సరీ ప్రతి రెజ్యూమ్‌లో ఉండాల్సిందే. మ్యాండేటరీ. నేమ్ ఉండాలి, మొబైల్ నంబర్, లొకేషన్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్. ఈ 5 సెక్షన్స్ అనేవి ఎలా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? అనేది మనం చూపిస్తాను నెక్స్ట్ ఎడ్యుకేషన్, స్కిల్స్, వర్క్ ఎక్స్‌పీరియన్స్, ప్రాజెక్ట్స్. ఈ సెక్షన్స్ అనేవి మనకి రెజ్యూమేలో కంపల్సరీ ఉండాల్సినవి. ఇవి అన్నీ ఫిల్ చేసిన తర్వాత, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆప్షనల్‌గా మీరు ఇంకేవైనా సెక్షన్స్ పెట్టుకోవాలి. రెజ్యూమేలో 1 పేజ్ కన్నా 1 పేజ్ ఉండాలన్నాను కదా! సో, 1 పేజ్‌కి ఇంకా స్పేస్ ఉంది. మనం పెట్టొచ్చు ఏవైనా ఇన్ఫర్మేషన్ అనుకుంటే, అప్పుడు ఆప్షనల్‌గా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, మీరు చేసే అచీవ్‌మెంట్స్ అనమాట. అవార్డ్స్ కానీ, హానర్స్ కానీ, స్కాలర్‌షిప్ ఏవైనా తెచ్చుకుంటే, హ్యాకథాన్స్‌లో ఏవైనా పార్టిసిపేట్ చేసి మీరు అవార్డ్స్ విన్ అయ్యి, సో, ఇలాంటి పార్టిసిపేషన్ చేసి మీరు అవార్డ్స్ విన్ అయ్యి హానర్స్ తెచ్చుకున్న అవి కూడా ఈ ఆప్షనల్ సెక్షన్స్ అనమాట. ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి లైక్ ఇప్పుడు సాఫ్ట్ స్కిల్స్ కింద వస్తాయి. సో, మీరు స్పోర్ట్స్ బాగా ఆడుతారు, మీకు ఇంట్రెస్ట్ ఉంది, వీడియో ఎడిటింగ్, యూట్యూబ్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అవి ఇక్కడ ఆప్షనల్‌గా రాయొచ్చు. సమ్మరీ ఆబ్జెక్ట్స్ అనమాట. సమ్మరీ ఆర్ ఆబ్జెక్ట్ అంటే మీరు అసలు ఈ జాబ్‌కి ఎందుకు అప్లై చేస్తున్నారు అనేది ఒక సింపుల్ సమ్మరీ నోట్ అనమాట. అది పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. ఇవన్నీ ఆప్షనల్. పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. అండ్ నెక్స్ట్ అసలు అవాయిడ్ చేయాలి. అసలు ఇవి రెజ్యూమ్‌లో ఉండకూడదు. జాగ్రత్తగా వినండి. అసలు రెజ్యూమ్‌లో ఇవనేవి ఉండకూడదు. ఏంటేంటి? పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఏజ్ అనేది రెజ్యూమ్‌లో ఉండకూడదు. జెండర్ ఉండకూడదు. మార్షల్ స్టేటస్ ఉండకూడదు. అంటే మీరు మ్యారీడా, అన్‌మ్యారీడా ఉండకూడదు. డేట్ ఆఫ్ బర్త్ ఉండకూడదు. రిలీజియన్, మీరు ఏ కాస్ట్, ఏ రిలీజియన్ అనేది ఉండకూడదు. పొలిటికల్ ఓరియంటేషన్ ఉండకూడదు. అంటే మీరు ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, ఇవనేవి ఉండకూడదనమాట. సోషల్ మీడియా ప్రొఫైల్ లింక్స్ అస్సలు ఉండకూడదు. ఏవి ఫేస్‌బుక్ గానీ, ఇన్‌స్టాగ్రామ్. లింక్డ్ఇన్ ఉండొచ్చు, గిట్‌హబ్ కూడా ఉండొచ్చు. సో, లింక్డ్ఇన్ ఉండొచ్చు అండ్ మనకి సోషల్ మీడియా ప్రొఫైల్ లింక్స్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాము ఇవనేవి ఉండకూడదు. టిక్‌టాక్ ఇలాంటివి. సో, ఫోటో అనేది మెయిన్ అసలు ఉండకూడదనమాట. ఇవన్నీ అవాయిడ్ చేయాల్సిన సెక్షన్స్ అనమాట. రెజ్యూమేలో ఏజ్, జెండర్ ఇవేమీ ఉండకూడదు. ఓకే. చూస్తున్నారు కదా స్క్రీన్ పైన. అండ్ నెక్స్ట్ టిప్స్ ఏంటంటే చెప్పా కదా స్టైలింగ్‌లో ఎలా ఉండాలి. ఫాంట్ అనేది మనకి ఏరియల్ గానీ, టైమ్స్ న్యూ రోమన్ గానీ, రోబోటో ఈ 3 ఏదైనా పెట్టుకొని మన రెజ్యూమే అనేది బిల్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మంచిది. సైజ్ అనేది 10 పిక్సెల్స్ టు 15 పిక్సెల్స్ ఉంటే మంచిది. కలర్ అనేది ఆ 10 పిక్సెల్స్ నుంచి 15 పిక్సెల్స్ అనేది హెడ్డింగ్స్‌కి ఒకలాగా అండ్ సైడ్ హెడ్డింగ్స్ ఒకలాగా అండ్ మన కంటెంట్‌కి ఒకలాగా పెట్టుకుంటూ వెళ్తే చూడడానికి అందంగా ఉంటదనమాట. సో, కలర్ అనేది 1 ఆర్ 2 మోస్ట్లీ 2 కలర్స్, మోస్ట్లీ 1 కలర్‌తో మీరు పెట్టవచ్చు. ఎందుకంటే రెజ్యూమేలో పెద్దగా మన కలర్స్ ఏం పెట్టేది ఉండదు. సో, 2 కలర్స్ దేనికంటే బోర్డర్ ఒకవేళ మార్జిన్స్ ఉంటే మార్జిన్ సైడు హెడ్డింగ్స్‌కి ఒక కలరు, లోపల కంటెంట్‌కి ఒక కలరు మొత్తం అనేది ఉండొచ్చనమాట. సో, అర్థమైందనుకుంటున్నాను. అండ్ మార్జిన్స్ అనేవి ఉండాలి.
మార్జిన్స్‌తో పాటు మనకి స్పేసెస్ అనేవి క్లియర్‌గా ఉండాలనమాట. ఏ సెక్షన్‌కి ఆ సెక్షను క్లియర్‌గా స్పేసింగ్స్ అనేవి ఉండాలి. సో, మనకి నేమ్ అనేది చెప్పా కదా! కంటెంటు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ నేము, ఫోను నంబరు, ఈమెయిలు, లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింకు, అడ్రెస్ అనేది ఎలా ఉండాలి? ఈ ఫార్మాట్‌లో ఉండాలనమాట. మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది రెజ్యూమ్‌లో టాప్ ఆఫ్ ది బ్లాక్‌లో ఉండాలనమాట. పైన టాప్ ఆఫ్ ది రెజ్యూమే ఉండాలనమాట. ఓకే. రెజ్యూమే పైన టాప్ అయిన తర్వాత మీరేంటంటే మొన్నే గ్రాడ్యుయేట్ అయ్యారు. ఓకే. గ్రాడ్యుయేట్ అయ్యారు కాబట్టి సో, మీరేంటంటే నెక్స్ట్ మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పెట్టాలనమాట. సో, హైయెస్ట్ డిగ్రీ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సో, ఇది ఇలా ఉంటదనమాట పైన. తర్వాత లీవ్ అవుట్ లేబుల్స్ అనమాట. లీవ్ అవుట్ లేబుల్స్ అంటే ఏంటి? లీవ్ అవుట్ లేబుల్స్ అంటే